పరిశ్రమలకు కరెంట్ ఇవ్వక ఇప్పటికే మన రాష్ట్రంలో వేల కొద్ది పరిశ్రమలు మూతబడిపోయి 20 లక్షల పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులు తొలగించారు, 97 ఆసుపత్రులని తొలగించారు. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? 104 కనపడకుండా పోయినందుకు మీకు ఓటేయాలా? పక్కా ఇళ్ల పథకానికి పాడిగట్టినందుకు మీకు ఓటేయాలా? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? కనీసము ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయనందుకు ప్రజలు మీకు ఓటేయాలా అని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. డబ్బు లేని కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి అద్భుతమైన పథకాన్ని పెడితే మీరేమో దానికి సగమే ఇస్తాము, కొందరికే ఇస్తామని విద్యార్థుల జీవితాలతో బేరాలాడుతున్నందుకు మీకు ఓటేయాలా అని అడుగుతున్నాం. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని, 30 కిలోల బియ్యం ఇస్తానని మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసి సిగ్గు లేకుండా 4 ఏళ్లు అయిపోతున్నా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోనందుకు మీకు ఓటేయాలా అని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. పోలవరం లాంటి ప్రాజెక్టులని గాలి కోసి వదిలేసినందుకు మీకు ఓటేయాలా అని అడుగుతున్నాం. ఎందుకు ఓటేయాలి ఈ కాంగ్రెస్ పార్టీకి? అసలు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నాయకులు ఈ రోజు అడుగుతున్నారు. ఈ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో వ్యవసాయము, పరిశ్రమలు కుదేలైపోయాయి. కానీ ఒకవైపు మద్యమేమో ఏరులై పారుతుంది, ఇంకోవైపు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మా పాదయాత్రలో ఒక చిన్న అబ్బాయి 10-12 ఏళ్లుంటాయి. ఆ అబ్బాయికి నాతో పాటు కలిసి నడవాలని నా చేయి పట్టుకుని 4 అడుగులు వేశాడు. నేను అడిగాను, బాబు ఎందుకు నాన్న చెప్పులు వేసుకోలేదు అని అడిగాను. అంటే ఆ అబ్బాయి అన్నాడు, అక్క డబ్బు లేవక్క అన్నాడు. అమ్మ నాన్న ఏం చేస్తారు నాన్న అని అడిగాను. అక్క అమ్మ నాన్న ఇద్దరు కూలి పనికి వెళ్తారు, కానీ అమ్మను కొట్టి అమ్మ డబ్బులు కూడా నాన్న తాగడానికి తీసుకెళ్తాడక్క. తాగేసొచ్చి అమ్మను మళ్ళీ కొడతాడు, మమ్మల్ని కూడా కొడతాడని పాపం అమాయకంగా చెప్తే ఆ అబ్బాయిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఈ సంఘటన ఇప్పటికీ నాకు 1,00,000 సార్లు గుర్తొచ్చింటుంది. ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత ఎలాంటి నాయకులు ఉన్నారో మన రాష్ట్రంలో ఒకసారి గమనించండి. ఈ జిల్లాకు చెందిన నాయకుడు, అధికారంలో ఉన్న నాయకుడు బొత్స గారు. బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని, మన రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో బొత్స గారికి మించిన వారే లేరని మన రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మహాత్మా గాంధీ మాకు ఆదర్శమని చెప్పుకుంటూ నిస్సిగ్గుగా ఒక మద్యం మాఫియా డాన్ ని పార్టీ అధ్యక్షుడిగా ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది అంటే ఇక ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నది గాంధీయవాదమా లేకపోతే బ్రాండీయవాదమా అక్కడే తేలిపోయింది. బొత్స గారికి మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధలో 10వ వంతు శ్రద్ధ ఈ జిల్లా ప్రజల మీద పెట్టుంటే ఈ జిల్లా ఇప్పటికీ ఎంతో బాగుపడేది. కానీ నాయకులకు కావాల్సింది వాళ్ళ వ్యాపారము, వాళ్ళ ఆదాయం. బొత్స గారికి మద్యం మాఫియా నుంచి ప్రతి మాఫియాతోనూ సంబంధం ఉందని ఈ జిల్లా ప్రజలే చెబుతున్నారు. అసలు ప్రభుత్వం అన్నది ప్రజల కోసం ఉందా లేకపోతే అధికారం అనుభవిస్తున్న ఈ బొత్స గారు లాంటి కోసం ఉందా అమ్మా అని ఈ ప్రాంతం ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నాయకులున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ విఫలమైంది. ఈ కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజలెవ్వరికీ భరోసా లేదు. ఈ కాంగ్రెస్ సర్కార్ మీద
అన్ని